ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 42 శివ కూడా సరే అని కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అర్జున్కి మాత్రమేవో పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉన్నాయి. అసలు నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ బిచ్చగాడు మాటలు గుర్తుకు వస్తున్నాయి. హాలీ సాయంత్రం అవ్వగానే ఆడవాళ్లందరూ పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే ప్రభాకర్ గారి సుధాకర్ గారు పిండి వంటలకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి సుధాగారికి కవితగారికి ఇచ్చారు. కవితగారు శ్రీలతగారు సుధాగారు అంజలి శివాని పల్లవి బయట పెద్ద చప్పా పరచుకుని అందరూ అక్కడ కూర్చుని పిండి వంటలు చేస్తుంటే సుధాకర్ గారు ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీనివాస్ గారు రంగనాథ్ గారు ఒక 2 పెద్ద కట్టెల పొయ్యి అరేంజ్ చేసి వాటిపై పెద్ద ముకురు పెట్టి వాళ్లు చేసిన వాటిని ఒక్కరు అందిస్తుంటే ఒక్కరు కాలుస్తూ ఉన్నారు. మన అంజలి పాపగారెలు చెయ్యమంటే మిషన్పై కొంచెం పిండి పెట్టి మిషన్ని ప్రెస్ చేస్తుంది. కాని తీసేటప్పుడు మాత్రం వాటిని ఫోర్స్గా లాగడంతో అవి చినిగిపోతున్నాయి. అంజలి శివాని పల్లవిలాగా నాకు చెయ్యడం రావట్లేదు అని మొహం మార్చుకుంటే అంజలి పక్కన ఉన్న సుధాగారు అయ్యో బంగారం అలా చెయ్యరో వాటిని అంటూ నేర్పిస్తుంటుంది. సుధాగారు ఎంత నేర్పించినా కూడా తన వల్ల కాక నాకు చెయ్యరావడం లేది. అత్త నేను కవిత పెద్దమ్మ దగ్గరికి వెళ్తా అనుకుంటూ ఇంకో పక్క సకినాలు చేస్తున్న కవితగారి దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చుని పిండి తీసుకుని ఆమె చేసినట్టే పిండిని చేతిలో తీసుకుని గుండంగా తిప్పుతున్నది. కాని పాపం అవి కూడా అంజలికి సరిగ్గా చెయ్యడం రావట్లేదు. ఇండియా శ్రీలంక మ్యాపుల అదో రకంగా వస్తున్నాయి. లాస్ట్కి తనకి చెయ్యడం రాక కవితగారు చేసినవి ఒక ప్లేట్ తీసి ఇస్తుంటే తీసుకెళ్లి ప్రభాకర్ గారికి ఇచ్చి కాల్చమంటుంది. అందరూ అంజలిని చూసి చిన్నగా నవ్వుకున్నారు. 2 పొయ్యిలు పెట్టారు. ఒకవైపు చాపపరిచి పల్లవి శివాని సుధాగారు కూర్చు నాని గారెలు చేస్తుంటే ఇంకోవైపు చాపపరిచి కవితగారు శ్రీలతగారు సకినాలు చేస్తున్నారు. నారాయణగారికి రంగనాథ్ గార్లకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ల భార్యలు బ్రతికుంటే వాళ్లు ఇంకా సంతోషంగా సందడి చేసేవాళ్లు అనుకొని తమ తమ భార్యలను తలుచుకుంటూ లోలోపల బాధపడ్డారు. ఇటు అర్జున్ భువన్ శివంశ కలిసి షికారు చేయడానికి బయటికి వెళ్లారు. అర్జున్ శివ ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఉంటే భువన్ శివాంశని ఎత్తుకొని వాళ్ల వెనక నడుస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఆ ఊరిలో ఉన్న ఒక చిన్న పార్క్ దగ్గరికి వచ్చారు. శివ అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూసి అర్జున్ వైపు చూస్తూ బావని గారంగా పిలిచారు. శివ అలా పిలవగానే ఏంట్రా అంతా గారాలు పోతున్నావి అంటూ శివవైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అర్జున్. శివ వేలితో అక్కడ ఆడుకుంటున్న పిల్లల వైపు చూపించాడు అర్జున్. శివ చూపిస్తున్న వైపు చూసి మళ్ళీ శివ వైపు చూస్తూ రే నేను అస్సలు ఆ పని చెయ్యను అని శివని సీరియస్గా చూశాడు. శివ అర్జున్ని చూస్తూ ప్లీజ్ రా ఒక్కసారి నన్ను చిన్నప్పటి నుండి ఎవ్వరూ అలా ఎత్తుకోలేదు ప్లీజ్ ప్లీజ్ ఓకే ఒక్కసారి అని అంటుంటే మీ అబ్బా నువ్వేమన్నా చిన్న బుడ్డోడు అనుకుంటున్నావా పందిలా ఉన్నావా నిన్ను నేను ఎత్తుకోవాలా చీ అని చిరాగ్గా అంటుంటే వల్ల వెనకే నిల్చుని శివాంశ్ ముచ్చట్లు పెడుతున్న భువన్ వీళ్ళ గొడవ చూసి ఏంటి అర్జున్ బ్రో ఎందుకు బావని తిడుతున్నావో అని అర్జున్ని చూస్తూ అడిగాడు. అర్జున్ భువన్ వైపు ఒక లుక్కిచ్చి ఆ వీడిని నేను ఉప్పెక్కించుకోవాలట అదిగో అక్కడ ఉన్న పిల్లలు ఒక్కరినొక్కరు ఉప్పెక్కించుకొని అటూ ఇటూ పరిగెడుతున్నారు కదా నేను కూడా వీడిని ఉప్పెక్కించుకొని అటూ ఇటూ పరిగెత్తాలట అని శివవైపు కోపంగా చూస్తున్నారు అర్జున్. భువన్ శివని చూస్తూ నీకు ఇవేం కోరికలు బావా అన్ని విచిత్రమైన కోరికలు కోరుకుంటావు అని శివాని చూస్తూ అన్నాడు. శివ భువన్ వైపు చూస్తూ నిన్ను చిన్నప్పటి నుండి ఎవ్వరో ఒకరు ఎక్కించుకొని ఉంటారు నీకేంటి నువ్వు ఎన్నైనా చెప్తావ్రా నన్ను ఇంతవరకు ఎవ్వరూ అలా ఎక్కించుకోలేదు తెలుసా అని మూతీ విరిచాడు. శివని అలా చూడగానే అర్జున్కి కొంచెం జాలేసి సరే ఎక్కురా కాని బాగా బరువుంటే కింద పడేస్తా చెప్తున్నాని వార్నింగ్ ఇవ్వగానే శివ వెలిగిపోతున్న మొహంతో
అర్జున్ వీపుపై ఎక్కుతారు. అర్జున్ తన నడుము చుట్టూ ఉన్న శివ మోకాళ్ళని 2 చేతులతో పట్టుకొని నడుస్తూ శివతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అలా ఉపెక్కగానే శివాంశు భువన్ చెంపపై చిన్నగా కొట్టి మాము డాడా అని శివవైపు చూపిస్తాడు. రే, నీకు కూడా మీ డాడీలాగానే విచిత్రమైన కోరికలు ఉన్నారా అనుకుంటూ చిన్నగా నవ్వి భుజంపై ఎక్కించుకొని అర్జున్ వెనకే నడిచాడు. శివాంశు అందరికన్నా హైట్ నేనే ఉన్నా అనుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ డా మామని శివ అర్జున్ని పిలుస్తూ ఉన్నాడు. వాడి సంతోషం చూసి అర్జున్ భువన్ శివ చిన్నగా నవ్వుకున్నారు. శివ అయితే అర్జున్ వీపో దిగకుండా బల్లిలా అతుక్కున్నాడు. అలా 15 నిమిషాలు తిప్పిన తర్వాత అర్జున్కి నడుము నొప్పిగా అనిపించడంతో ఇప్పుడైనా దిగరా, నా నడుమంతా నొప్పిగా ఉంది అని శివాని కిందకి దించారు. అబ్బా బావా, ఇంకాసేపు మొయ్యొచ్చు కదరా, నేను జస్ట్ ఒక 50 కేజీస్ ఉంటాను కావచ్చు, నన్ను కూడా మొయ్యడం లేదు, ఇక నీకు 6 ప్యాక్ ఇంత స్ట్రాంగ్ బాడీ ఎందుకురా అని అలిగినట్టు మొహం పెట్టాలు. రే, నేను 6 ప్యాక్ బాడీని పెంచేది నిన్ను ఎత్తుకోవడానికరా అంటూ శివ పోట్లో ఒక్క పని ఇచ్చారు. అలా కాసేపు అందరూ పార్క్లో ఎంజాయ్ చేశాక తిరిగి ఇంటికి వచ్చేశారు. వాళ్ళు రాగానే శివని వాళ్ళని చూస్తూ అయ్యపోయాయి, నీ షికార్లు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, మాకు హెల్ప్ చేద్దురు కాని అని అనడంతో శివ అర్జున్ భువన్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. శివాంష్కి అర్జున్ స్నానం చేయించాడు. వాళ్ళ ఫ్రెష్ అయ్యి వచ్చాక అంజలి అర్జున్ చేతిలో ఉన్న శివాంష్ని ఎత్తుకొని ఒక ప్లేట్ నిండా అప్పటివరకు కాల్చిన పిండి వంటలు కొన్ని తీసుకొని కుర్చీలో కూర్చొని శివాంష్ని ఒడిలో కూర్చోబెట్టుకొని వాడికి తినిపిస్తూ తింటుంది. అంజలిని చూసినా భువన్ని పని బాగుందే, అటు పిండి వంటలు చెయ్యరాదు, ఇటు కాలువను రాదు, కాని ప్లేట్ నిండా పెట్టుకొని తినడం మాత్రం వచ్చు అని భువన్ అంజలిని ఆట పట్టిస్తుంటే భువన్ నెత్తిన ఒక్కటి మొట్టి, ఓయ్ భువన్, ఎందుకు నా కూతుర్ని అలా అంటున్నావ్, అయినా మీలా డైటింగ్ చేసుకుంటూ ఉండమంటావా, ఇంట్లో చేసిన పిండి వంటలు తింటే అంత మంచిదో తెలుసా అంటూ భువన్ని ముద్దుగా కనిసింది కవిత. భువన్ తన తల రద్దుకుంటూ ఇన్ని రోజులు మా అమ్మే అనుకున్నా ఇప్పుడు మీరు కూడా తనకి సపోర్ట్ చేస్తున్నాడు, అత్తయ్య ఇక దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని అంజలిని కొరకు చూశాడు భువన్. భువన్ అలా చూడగానే అంజలి ఒడిలో ఉన్న శివాంశ్ భువన్ని గుర్రుగా చూస్తూ ఏ మామ దెబ్బలు పడతాయి అన్నట్టు వాడి చిట్టి వేలును చూపిస్తూ భువన్ని బెదిరించాడు. భువన్ శివని చూస్తూ ఏంట్రా నీ కొరకు భూమికి జానరు కూడా లేడు, నన్నే బెదిరిస్తున్నాడు చూడు అని ముఖం నల్లగా పెట్టుకున్నాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ వాడు నీకైనా వార్నింగిచ్చాడురా, నన్ను అయితే నా అత్తని తీసుకురావా అని నా బుగ్గని గట్టిగా కొరికాడు, నేనెవడికి చెప్పుకోను అనుకుంటూ అర్జున్ మొహం మాడవగానే వాళ్ళందరూ గట్టిగా నవ్వరు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అర్ధరాత్రి అయ్యేవరకు పిండి వంటలన్నీ చేసి అన్నీ అయిపోయాక మగవాళ్లందరూ అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్తే ఆడవాళ్లందరూ పల్లవి వాళ్ల ఇంట్లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం మగవాళ్లందరూ రెడీ అయ్యి పల్లవి వాళ్ళింటికి వెళ్లారు. ఒక అర్జున్ తప్ప. అర్జున్ భువన్ శివ ఎంత లేపిన కూడా లేవలేదు. అందుకే వాళ్ల ఫ్రెష్ అయ్యి పల్లవి వాళ్ల ఇంటికి వచ్చారు. అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పుడే కిచెన్లో నుంచి బౌల్ పట్టుకొని వచ్చిన పల్లవికి అర్జున్ కనబడకపోవడంతో తన శ్రీవారు ఎక్కడని చుట్టూ చూసింది. అర్జున్ ఎక్కడ లేకపోవడంతో శివవైపు చూస్తూ అన్నయ్య ఆయన రాలేదా అని అడిగింది. శివ బిక్క మొహం వేస్తూ నేను నిద్రలేపితే నన్ను డిస్టర్బ్ చెయ్యకు పోబే అని నాపై అరిచాడు అని అన్నాడు. భువన్ కూడా అవును నాపై కూడా అరిచాడు అని మూతి తిప్పాడు. పత్రిక పల్లవి వాళ్లను చూస్తూ ఎందుకు ఆయన వీళ్లపై అరిచాడ అబ్బా అనుకుంటూ సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నేరుగా తన అత్తగారింటికి వెళ్ళింది. అర్జున్ బెడ్పై బౌల్ పడుకొని ఉన్నారు. పల్లవి అర్జున్ గదిలోకి వెళ్ళి బౌల్ పడుకున్న అర్జున్ని చూస్తూ శ్రీవారు ఏమైంది మీకు, ఇంకా లేవలేదా అనుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చుంది.
అర్జున్ పల్లవిని చూస్తూ వెలిగిపోతున్న మొహంతో అబ్బా ఇన్ని రోజులకు ఒంటరిగా దొరికింది ఇది అంటూ లేవబోతున్నారు. ఉంటే నడుము నొప్పిగా ఉండటంతో అబ్బా అంటూ మళ్ళీ పడుకున్నారు. పల్లవి కంగారుగా అయ్యో ఏమైందండి, నడుము నొప్పిగా ఉందా అని అడిగింది అర్జున్ నడుంపై చెయ్యి పెట్టుకోవడం చూసి. అవునే, నిన్న నీ అన్నగాడు నా వెనుక ఉప్పు ఎక్కడు దిగరా అంటే పావుగంట వరకు నా భుజంపైనే ఉన్నాడో వాడి బరువుకి నా నడుం పట్టుకుంది అని అనడంతో పల్లవి మొహం నల్లగా పెట్టుకుని అన్నయ్యని ఎత్తుకున్నారా, కాని నన్ను ఎప్పుడైనా ఎత్తుకున్నారా అని అడిగింది. అర్జున్ పల్లవి వంక కోపంగా చూస్తూ ఒసేయ్ మొగుడు ఇక్కడ నడుము నొప్పితో బాధపడుతుంటే అన్నని ఎత్తుకున్నావ్, నన్ను కూడా ఎత్తుకో అంటావేంటే, కొంచెమీనా మానవత్వం లేదు నీకు అంటూ పల్లవిని కసిరాడు. పల్లవి సరేలెండి, మెల్లిగా మీ టీషర్ట్ విప్పండి, నేను ఇంటికి వెళ్ళి ఆయిల్ వేడి చేసుకొని తీసుకొని వస్తాను, ఇక్కడ ఆయిల్ లేదు అని చెప్పి లేచి తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లందరికీ విషయం చెప్పి గోరువెచ్చగా ఆయిల్ని వేడిచేసి ఒక బౌల్లో పోసి అర్జున్ కోసం తీసుకువెడుతుంటే అప్పటి వరకు శివ అర్జున్ వస్తాడేమోనని టిఫిన్ తినకున్నా అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాని అర్జున్ రాకపోవడంతో పల్లవి చెప్పిన మాటలు విని కుర్చీలో నుంచి లేచి చెల్లెమ్మ బావకి ఆయిల్తో మసాజ్ చేస్తావా అని అడిగాడు. హా అన్నయ్య, ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే ఒక 10 నిమిషాలకి నొప్పి తగ్గుతుంది అని చెప్పింది పల్లవి. అయితే ఆ బౌల్ ఇట్టూ ఇవ్వరా, నేను బావకి మసాజ్ చేస్తాను, పాపం నా వల్లే బావకి నడుము నొప్పిగా ఉంది. పప్పి వచ్చిందిని పల్లవి దగ్గర ఉన్న బౌల్ తీసుకొని అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్తుంటే రే ఆగరా, నేను కూడా వస్తాను అన్నాడు. భువన్ శివ్ కూడా సరే అనడంతో భువన్ శివ్ కలిసి అర్జున్ దగ్గరికి వెళ్లారు. అక్కడున్న వాళ్ళు టిఫిన్ చేస్తూ భువన్కి శివాకి అర్జున్పై ఉన్న ప్రేమను చూసి మురిసిపోయారు. ఇటు ఇంట్లో ఉన్న అర్జున్ బాబు పల్లవి పాప ఆయిల్ తెస్తా అనగానే తనకి మసాజ్ చేస్తుందని అర్జున్ మెల్లిగా బెడ్ పైనుంచి లేచి తన టీషర్ట్ విప్పి బోర్లా పడుకుని పిల్లోని గట్టిగా హాగ్ చేసుకుంటూ ఈరోజు నా శ్రీమతిగారు ఒంటరిగా దొరికింది, ఎలాగు అందరూ టిఫిన్ చేసి గంట ముచ్చట్లు పెట్టుకుంటారు కాబట్టి ఆ గంటలో దాంతో మసాజ్ చేయించుకుని కాసేపు రొమాన్స్ చెయ్యాలి, చాలా రోజులు అవుతుంది, దాంతో ఒక్క ముద్దు లేదు, ముచ్చట లేదు, కనీసం రాత్రి కలుద్దో అంటే ఈ భువన్ గాడు శివగాడు నన్ను వదలట్లేడు అనుకుంటూ ఇప్పుడైనా నా పెళ్ళాంతో కాసేపు రొమాన్స్ చెయ్యొచ్చు అని కళ్ళు మూసుకుని పల్లవితో రొమాన్స్ చేస్తున్నట్టు కలలు కంటున్నారు. అర్జున్ ఇంటికొచ్చిన భువన్ శివు మెల్లిగా అర్జున్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి అర్జున్ మధ్యలో పడుకోవడంతో బెడ్పై ఆట ఒక్కరు ఇటు ఒక్కరు కూర్చొని శివ బౌల్లో ఉన్న ఆయిల్ మొత్తం అర్జున్పై పోసి మెల్లిగా మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అర్జున్కి వీపుపై గోరు వెచ్చగా ఏదో తడి తెలియడంతో కళ్ళు మూసుకుని పళ్ళు బంగారం, అప్పుడే వచ్చావా, చెట్టి చెట్టి చేతులతో నాకు మంచిగా మసాజ్ చెయ్యవే అన్నాడి శివ తన చేతులతో. మసాజ్ చేస్తున్నా సైలెంట్గా ఉన్నాడు అర్జున్కి. ఏదో తేడాగా అనిపించడంతో ఏంటే చిట్టిగా మెత్తగా ఉండాల్సిన చెయ్యి ఇంత గరుకుగా బండగా ఉన్నాయి అని అంతవరకు ఊహల్లో తేలిపోతున్న అర్జున్ పక్కకు తిరిగి చూడగానే శివ అర్జున్ వైపు చూస్తూ 32 పళ్ళు అన్ని బయటకు కనిపించేలా నవ్వుతో ఏంటి బా, నా చెల్లి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశావా అని అన్నాడు కొంటేగా. బంతుగా బాపాన్ కూర్చున్న భువన్ పాపం మా మరదలితో రొమాన్స్ చేద్దామనుకున్నాడు కావచ్చురా అని వెకిలిగా నవ్వడు. వాళ్ళిద్దరినీ చూసిన అర్జున్కి పిచ్చి కోపం వచ్చి మీరెందుకు వచ్చారు బే అని కోపంగా అరిచాడు అర్జున్. భువన్ శివ నవ్వుతూ నీకు మసాజ్ చేయడానికి రా అంటూ ఇద్దరూ అర్జున్ నడుముపై చెయ్యి వేసి మసాజ్ చేస్తూ ఉన్నారు. అర్జున్కి వాళ్లు చేసే మసాజ్కి నొప్పి ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవడం లేదు. రే ఇక చాలు ఆపండిరా, నా నడుము విరిగేలా ఉంది అని అరుస్తున్న శివ భువన్ అస్సలు పట్టించుకోకుండా రోడ్డుపై కార్లు ఎలా స్పీడ్గా వెళ్తాయో
అర్జున్ విప్పుపై చేతులని అటూ ఇటూ స్పీడ్గా కదిలిస్తూ, అబ్బా బావ ఇంత తెల్లగా ఉన్నావు ఏంట్రా, నిన్ను చూస్తే నేనే టెంట్ అయిపోతున్నా అని సిగ్గుపడుతూ అన్నాడు శివ. నీ సిగ్గు సంతతిల్లా చండాలంగా ఏంట్రా ఆ మాటలు, ఎవరైనా వింటే మనల్ని తేడా అనుకుంటారో అని విస్సుగా అన్నాడు అర్జున్. అనుకుంటే అనుకోనివ్వండి బ్రో, నిజం చెప్తున్నా మీరు సెక్సీగా ఉన్నారు అని ఆట పట్టిస్తూ అన్నాడు భువన్. వాళ్ల మాటలకి అర్జున్కి విపరీతమైన కోపం వచ్చి నడుము నొప్పి ఉందని మర్చిపోయి పైకి లేచి ఇద్దరిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. భువన్, శివ కూడా చెరోక దిండు తీసుకుని అర్జున్ని కొడుతున్నారు. అలా కొట్టుకుంటూ అర్జున్ శివాని బెడ్పై పడేసి శివ నడుంపై కూర్చుని భువన్ చేతిలో ఉన్న దిండుని లక్కొని భువన్ని కొడుతూ, శివ నీకూడా కొడుతున్నాడు. శివ అర్జున్కి చెక్కిలిగింతలు పెడుతున్నాడు. భువన్ అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి కొడుతున్నారు. ఇలా ముగ్గురు కొట్టుకుంటూ ఉండగానే ఎంతసేపైనా వీళ్లు రాకపోవడంతో అంజలి, శివాని, పల్లవి వీళ్లు ముగ్గురి కోసం సుధగారి ఇంటికి వచ్చారు. వాళ్ల వెనకే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టిఫిన్ తినడం అయిపోవడంతో వాళ్లు కూడా వచ్చారు. అర్జున్ బెడ్రూమ్ దగ్గర నిల్చొని అంజలి, పల్లవి, శివాని బెడ్పై వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి, ఛీ మీరందరూ ఈ టైప్ అని అనుకోలేదు అని గట్టిగా అరిచింది అంజలి. అంజలి మాటలు వినగానే ముగ్గురు తలలు తిప్పి గుమ్మం వైపు చూశారు. అక్కడ శివాని, పల్లవి, అంజలి కోపంగా వీళ్లు ముగ్గురిని చూస్తూ ఉన్నారు. వాళ్లని చూసిన అర్జున్ శివపైనుంచి లేచి, మీ వల్ల వాడు కూడా నన్ను అదోలా చూస్తున్నాడు అని బెడ్పైనుంచి లేచి టక్కున టీషర్ట్ వేసుకుని పల్లవి దగ్గరికి వెళ్తూ, అది కాదు బంగారం, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోయే లోపే పల్లవిచ్ ఒండి అని చెప్పి నడుము ఊపుకుంటూ హాల్లోకి వెళ్ళి కూర్చుంది. భువన్ కూడా ఏదో చెప్పేలోపు అంజలి భువన్ని చూస్తూ, పేరుకి పోలీసాఫీసర్ చేసే ఇదేమో ఇలాంటి పనులుచ్ ఎవరైనా ఇలా చేస్తారా అనుకుంటూ తను కూడా వెళ్ళిపోయి పల్లవి పక్కన కూర్చుంది. అని చెప్పబోయేలోపే పల్లవిచ్ పొండి అని చెప్పి నడుము ఊపుకుంటూ హాల్లోకి వెళ్ళి కూర్చుంది. ఇక శివ అయితే శివాని చూపులకి అక్కడే కాలిపోతానేమో అన్నట్టు, బంగారం నేను చెప్పేది వినవే అని ఏదో చెబుతుంటే, నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటూ బయటికి వెళ్ళి అంజలి పక్కన కూర్చుంది. ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లని చూసి చీ మరి ఇంత ఘోరంగా ఉన్నారేంటి మీరు, ఇంత చండలమైన పని చేస్తారా అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అర్జున్, శివభవన్ వాళ్ల ముందు తల వంచుకొని ఒక్కరినొక్కరో తిట్టకుంటూ నీవల్లే అంటే నీవల్లే అని అనుకుంటూ ఉండగా వాళ్లను చూసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగా నవ్వుకున్నారు. వాళ్లు నవ్వడంతో ఇంతవరకు వాళ్లు యాక్టింగ్ చేశారు అని తెలుసుకున్న శివ, అర్జున్, భువన్ రిలాక్స్ అయ్యి హమ్మయ్యా నిజంగానే కోప్పడ్డారు అనుకున్నామని అన్నారు. ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా తిట్టాం కాని ముందు వెళ్ళి టిఫిన్ చేసి రండి ముగ్గురు అని అంది అంజలి. శివ, అర్జున్, భువన్, పల్లవి వాళ్ల ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసరికి హలో పెద్ద చాప వేసి అందరూ గుండ్రంగా కూర్చొని ఉన్నారు. వాట్ల ముగ్గురు వచ్చి ఏంటి మీరందరూ ఏం చేస్తున్నారు అని అడిగారు శివ, అర్జున్, భవన్. అంజలి మధ్యలో నిల్చుని మీరు ముగ్గురు కూడా ఈ సర్కిల్లో కూర్చోండి అనచోటితో వాళ్లు రాగానే అందరూ ఒక్క పక్క జరగగానే భువన్, అర్జున్, శివ ఒక్క దగ్గర కూర్చున్నారు. అదరు ఒక్క పెద్ద సర్కిల్గా కూర్చున్నారు. అంజలి ఒక్క డబ్బా పట్టుకుని వాళ్ల మధ్యలో నిలిచింది. భువన్ అంజలిని చూస్తూ ఏ కోతి ఏంటే అదిని అడిగాడు. అంజలి చేతిలో ఉన్న డబ్బాని చూస్తూ, అంజలి అందర్నీ చూస్తూ ఈ డబ్బాలో కొన్ని స్లిప్సున్నాయి. 2 సార్లు ఒక్కరి పేరు రాసి ఉంది. అందులో ఒక్కసారి స్నేహితుల కోసం పాటుపడాలని, ఇంకోసారి ప్రేమించిన వాళ్లకోసం పాటనైనా పాడాలి, లేదా వాళ్లతో మీరు గడిపిన ఒక్క స్పెషల్ మూమెంట్ కూడా చెప్పాలి అని ఉంటుంది. పాటనగానే అక్కడున్న మగవాళ్లందరూ భయపడ్డారు. పల్లవి మాత్రం అర్జున్ని చూసి కలగరేసింది. అర్జున్కైతే టెన్షన్గా ఉంది. దాని ముందు అంటే పాడాను, కాని అందరి ముందుంటే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో
అంజలి ఆ డబ్బాని బాగా షేర్ చేసి అందులో ఉన్న ఒక చిట్టి తీసింది. ఆ డబ్బాని తన వెనకే ఉన్న పల్లవి చేతికిచ్చి తను తీసిన స్లిప్ ఓపెన్ చేసి ఆ పేరు చదివి చిన్నగా నవ్వింది. కవితగారు ఆతృతగా ఎవరి పేరు వచ్చింది తల్లి అని అడిగింది. అంజలి చిన్నగా నవ్వుతూ శ్రీనివాస్ గారు అంటే మా మామయ్య పేరు వచ్చింది అని అంది. శ్రీనివాస్ గారు కంగారుపడుతూ నా పేరు ఏమని వచ్చింది అని అడిగారు. ఏం లేదు మామయ్య, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఒక్క పాట పాడాలి అని అంది. అంజలి నేను అస్సలు పాడను బంగారం, నా గొంత్ అంత బాగోదు అని కంగారుగా అన్నాడు. పక్కనే ఉన్న శ్రీలతగారు భర్త చేతిని పట్టుకొని అబ్బా, ఇక్కడ ఏమైనా సూపర్ సింగర్ లీవ్ ప్రోగ్రాం నడుస్తుందా, మనవాళ్లే కదా ఉన్నది పాడండి అని అంది. అక్కడున్న వాళ్లందరూ కూడా పాడాలి పాడాలి అని అరిచారు. వాళ్లందరూ అరవడంతో శ్రీనివాస్ గారు నారాయణ గారిని చూస్తూ గొంతు సవరించుకొని నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీ అందరికీ తెలుసు, అతనే నా బావ, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వాడికోసం ఈ పాటని డెడికేట్ చేస్తున్నాను అని అనడంతో అందరూ చప్పట్లు కొట్టారు. నారాయణ గారు శ్రీనివాస్ గారిని చూసి చిన్నగా నవ్వారు. శ్రీనివాస్ గారు నారాయణ గారిని చూస్తూ పాట పాడటం మొదలుపెట్టారు. మీ సమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ, కోపమెక్కువ కాని మనసు మొక్కువ, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఎల్లెటికిన పసివాడా ఎన్నటికీ నినువీడా అని పాడుతూ నారాయణగారి కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో తలుచుకొని చిన్నగా నవ్వరు. ఆయన పాడడం కంప్లీట్ అయ్యాక అందరూ క్లాప్స్ కొట్టారు. నారాయణగారు కూర్చున్న ప్లేస్ నుండి లేచి శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్ గారు కూడా నారాయణగారు రావడంతో లేచి నిల్చున్నాడు. వాళ్ళిద్దరూ ఒక్కరినొక్కరు గట్టిగా కౌగిలించుకున్నారు. కష్టంలోనూ నా నష్టంలోనూ కోపంలో సంతోషంలో బాధలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు శ్రీను. ఆఖరికి నా బిడ్డను కూడా నీ బిడ్డగా చూసుకున్నావు. మాకోసం ఎన్నో త్యాగాలు చేశావురా. నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అనే మాట మనిద్దరి మధ్య రానివ్వను కాని మరో జన్మంటూ ఉంటే నువ్వే నా స్నేహితుడిగా పుట్టాలి అని దేవుని కోరుకుంటున్నానురా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నారు నారాయణగారు. గంభీరంగా ఉండే నారాయణగారి కళ్లల్లో మొదటిసారి నీళ్లు చూడగానే అందరూ కాస్ట్ ఎమోషనల్ అయ్యారు. కాసేపటికి అంజలి తేరకొని డాడీ మీరు ఇలా ఎమోషనల్ కాకూడదు, మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి వెంచాం, మీరు ఇలా ఏడుస్తే మా అందరికీ ఏడుపొస్తుంది అని బుంగమూతి పెట్టుకోవడంతో నారాయణగారు చిన్నగా నవ్వుతూ ప్రభాకర్ గారిని వదిలి వెళ్లి ఆయన ప్లేస్లో కూర్చున్నారు. ఇప్పుడు అంజలి పాప కూర్చుని పల్లవి పాప పైకి లేచింది. మామయ్య సూపర్గా పాట పాడాడు, సో మామయ్య గారి కోసం ఒక్కసారి కాప్స్ కొట్టండి అనడంతో అందరూ క్యాప్స్ కొట్టారు. ఆఖరికి శివాని ఓడిలో ఉన్న శివాంశ్ కూడా శ్రీనివాస్ గారికి చూస్తూ చూ టీఆర్ఎస్ అని అరిచాడు. అందరూ వాడి మాటలు విని చేతితో మెటికలు విరిస్తూ ఎంత ముద్దుగా ఉన్నావ్ బ్రా అంటూ వానికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. నిలుచుని ఉన్న పల్లవి పాప తన చేతిలో ఉన్న డబ్బాని మంచిగా షేర్ చేసి అందులో ఒక స్లిప్ తీసింది. అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈసారి ఎవరి పేరు వచ్చిందా అని. అర్జున్ భువన్ అయితే నా పేరు అస్సలు రాకూడదు దేవుడాని మొక్కకుంటున్నారు. అందరూ స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.